బ్రహ్మ రాసినటువంటి రాతను తారుమారు చేయుట, శ్రీ దత్తాత్రేయ స్వామివారు మహిమలో గలనటువంటి ఆ రహస్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఆ పరమాత్ముడు ఏదో ఒక రూపాన మన కంటికి కనిపించి ఏదో ఒక మేలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ స్వామివారు మన కంటికి ఏదో రూపంలో కనిపించి మేలు చేసి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. ఆ మేలు అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ మేలు అనేది ఒక రూపం దాల్చిన జీవి ద్వారా అయినా చేయవచ్చు, లేదా ఏ రూపం లేకుండా కూడా మనకి తెలియకుండానే అలాంటి మేలు మనకి జరిగిపోతూ ఉంటుంది. కానీ సామాన్యులమైనటువంటి మనకి అది గ్రహించలేము. అందుకనే దత్తుడు మరణించిన పిదప మరి తన భార్య దుఃఖంతో శోకిస్తున్నప్పుడు మరి అక్కడ ఒక యోగేశ్వరుడు శివ అవతారం లాగా ఆయన పూర్తిగా భస్మాన్ని ధరించి మెడ నిండా రుద్రాక్షలు వేసుకుని జడని బాగా తన ఉన్నటువంటి జుట్టును బాగా విరగబూసుకుని వెనక్కి ఒక పరమేశ్వరుడు త్రిశూలం పట్టుకొని కనబడ్డారు. దత్తుడు మరణించిన పిదప అతని భార్యకి కనపడటం జరిగింది. మనం అదంతా కూడా తెలుసుకున్నాము. చివరిగా తన భార్య దుఃఖించిన సమయంలో అప్పుడు ఆయన ఒక నివారణ కూడా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి భస్మాన్ని తీసుకొని ఆ దత్తుని శవం పైన ఆయన అద్దడం జరుగుతుంది. ఆ పూర్తి భస్మంతో అద్దడం జరుగుతుంది. అలాగే 4 రుద్రాక్షలు ఆ దత్తుడు భార్యకిచ్చి 2 మెడలో కట్టి మరి 2 ఈ చెవులకు కట్టమని చెప్పడం జరుగుతుంది అతనికి. సరే, ఆ 4 రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ యోగి పుంగవుడు. ఇచ్చి చివరిగా ఒక గొప్ప సలహా ఇస్తాడు ఆమెని. అమ్మ, నువ్వు మరి నీవు తర్వాత కార్యక్రమాలు ఏమేమి చేయాలో స్త్రీ పరంపరంగా ఉన్నదంతా బోధించిన తర్వాత అవన్నీ మొదలుపెట్టే ముందు నువ్వు ఒకసారి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించుకోమని సలహా ఇవ్వటం జరుగుతుంది. అదే గొప్ప మలుపు జరిగింది ఆమెకి. ఆమె ఆ విధంగా ఆ యోగి పుంగవుడు చెప్పినటువంటి సలహాని పాటించుట చేత మరి దత్తాత్రేయుల వారు ఆమెని ఆశీర్వదించడం జరిగింది. తర్వాత స్వామివారు ఆ దత్తుణ్ణి తిరిగి బ్రతికించడం కూడా జరిగిందనే విషయము మనము తెలుసుకున్నాం. దత్తుడి భార్యకి కనిపించినటువంటి ఆ యోగి పుంగవుడు ఎవరు అంటే ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారే, నృసింహ సరస్వతి స్వామి వారే. వారు ఆ యోగి పుంగవుడుగా కనిపించి ఆ దత్తుని భార్యకి ఆ విధంగా సలహా ఇచ్చి శ్రీదత్తుని వద్ద పంపించి శ్రీదత్తుని యొక్క ఆశీర్వచనము చేత ఆ దత్తుడు తిరిగి బ్రతకటం జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనము దీంట్లో ఈ సంఘటన బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు మన నిత్య జీవితంలో ఏ రూపములో అయినా సరే, ఏ క్షణములో అయినా సరే, ఎవరినైనా సరే కరుణించుటకు తప్పకుండా వస్తారు. మనం అటువంటి పూర్తి విశ్వాసములు, భక్తి, ప్రేమ, మనం నమ్ముకున్నటువంటి ఆ పరమాత్ముడి మీద సర్వస్వ శరణాగతి చెంది ఉంటే తప్పకుండా మనకి అలాంటి అనుభూతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ కథ ద్వారా, మనము ఈ లీల ద్వారా మనము గ్రహించాలి. కాబట్టి ఎవరైనా ఎదురైతే మనకి తెలియకుండా మనకున్నటువంటి పరిజ్ఞానముతో ఆ ఎదుటి వ్యక్తిని మనం చులకనగా చేసి మాట్లాడకూడదు. మనకి తెలియదు, సామాన్యులం మనము. ఏ పరమాత్మ ఏ రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహించుటకు వచ్చారో మనకి ఆ గ్రహణ శక్తి లేకపోవుట చేత మనము ఆ ఎదుటి వచ్చిన ఏ జీవినైనా కూడా మనము గౌరవించి మనము చాలా జాగ్రత్తగా మన నిత్య జీవితంలో వారిని మనము సేవ చేసుకోవాలనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే పరమాత్మ అయినటువంటి వాడు అతీతమైనటువంటి వాడు. కాబట్టి వారికి అతీతమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి స్వామివారికి. వారు తలుచుకొనినచో చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఎందుకంటే దత్తుడి విషయంలో అదే జరిగింది. అంటే బ్రహ్మ రాసిన రాతను తారుమారు చేయుట. కానీ అందులో ఒక
ఆ దత్తాత్రేయ స్వామి ఆ చేసినటువంటి ఆ మహిమలో కూడా ఒక రహస్యం ఉంది. దాని గురించి చెప్పుకుందామని ఇందాక మీకు చెప్పాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను అనమాట. అంటే వారు తలుచుకొనినచో ఏ జీవి అయినా చనిపోయినా కూడా తిరిగి బ్రతికించగలిగే శక్తి వారికి ఉంది. కానీ అలాంటి శక్తులను చాలా అరుదుగా వారు చేస్తారు, చాలా తక్కువగా చేస్తారు. ఎందుకంటే పరమాత్ముడు దత్తాత్రేయుల వారు ఇప్పుడు ఆ దత్తుడు మరణించిన పిదప తిరిగి బతికించి తన భార్య ఆనందం చెందుతుంది. ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలను చూసి తన భర్త అయినటువంటి దత్తుడు తిరిగి బ్రతికాడు కదా అని ఎంతో సంతోషించి ఆనందపడుతుంది. కానీ స్వామివారు దత్తాత్రేయుల స్వామివారు వారి నోటి వెంట ఒక గొప్ప రహస్యాన్ని కూడా చెప్తారన్నమాట. అదేంటంటే ఒక జీవిని ఒక జన్మయందు అతను అల్పాయుష్కుడై ఉన్నచో విధిరాత ప్రకారం అతను కాలానుగుణంగా చనిపోతాడు. ఇది సత్యం. ఇప్పుడు ఈ విషయంలో అదే జరిగింది. చనిపోయినటువంటి దత్తుడు అల్పాయుష్కుడు కాబట్టే అతని ఆయువు తీరిపోయి అతను వెళ్ళిపోయాడు నిజానికి. కానీ అతని భార్య చాలా మొండికేసి తర్వాత ఈ విధంగా స్వామివారిని బతికించమని ప్రాధేయపడిన తర్వాత దత్తాత్రేయుల వారు ఆ జీవిని తిరిగి బ్రతికించడం జరిగింది. అలా చేయటం వలన అంటే అల్పాయుష్కుడు అయినటువంటి ఆ జీవిని తిరిగి బ్రతికించినచో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది ఏమిటంటే ఆ జీవి బ్రతికిన జీవికి ఏమవుతుందంటే అతని రాబో జన్మయందు ఉదాహరణకి అతనికి 100 సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఆ రాబోయే జన్మలో, మరి ఆ జీవి మరి విధిరాత ప్రకారము 100 సంవత్సరాలు బ్రతకక మరు జన్మలో అక్కడ అల్పాయుష్కుడు అవుతాడు. ఎందుకంటే ఈ జన్మయందు అతను అల్పాయుష్కుడై మరి చనిపోయిన వ్యక్తిని తిరిగి ఆ దత్తాత్రేయుల వారు బ్రతికించుట చేత రాబో జన్మయందు అతని ఆయుష్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ జన్మలో అతడు మళ్ళీ ఆ ఆయుష్ని తీసుకున్నాడు కాబట్టి రాబో జన్మలో అతని ఆయుష్ తరిగిపోతుందనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి ఇటువంటి వ్యత్యాసములు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే సద్గురువులు, పరమపురుషులు, మహాత్ములు, సత్పురుషులు ఇలాంటి గురువులందరూ ఇలాంటి చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శక్తి ఉన్నప్పటికీ వారు అట్టి శక్తిని ఉపయోగించరు. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి రాబోయే జన్మలు. మరొకటి ఏంటంటే ఇది సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామి వారు చెప్పినటువంటి విషయం. వారి నోటి గుండా మరి ఆ దత్తుడు తిరిగి బ్రతికిన తర్వాత ఆ దంపతులకు చెప్తాడనమాట, ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఇలా చేయకూడదు అని చెప్తారు. ఇట్లాంటివి అందుకనే పరమాత్మలు అతీతులైనప్పటికీ వారు ఒక చనిపోయిన జీవిని తిరిగి బ్రతికించే శక్తి ఉన్నప్పటికీ వారు బ్రతికించినచో ఇలాంటి ప్రమాదాలు కలుగుతాయి. మనము ఇది తెలియక చాలామంది కూడా మనం ఏం చేస్తూ ఉంటామే అంటే మనము ఎంతో సాధనలో నిత్యం నేను నమ్ముకున్నటువంటి భగవంతుణ్ణి అనునిత్యం కొలుస్తున్నాను, దీపం పెట్టుకుంటున్నాను, శ్రద్ధగా పూజ చేసుకుంటున్నాను, నైవేద్యాలు పెడుతున్నాను, ఆ సమయానికి మరి స్వామివారికి చేయవలసిన భజన చేస్తున్నాను, పుస్తకాలు చదువుకుంటున్నాను, ఇన్ని మంచి మంచి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ సాధకుడు కుటుంబంలో వాళ్ళ వ్యక్తే చనిపోయారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తే చనిపోయినప్పుడు పరమాత్మని నింద వేస్తాం మనం. ఎందుకంటే స్వామి నిన్ను నమ్ముకొని నా కాలానంతా కూడా నీకే నేను సర్వం సమర్పించుకున్నాను కదా, మరి అటువంటి నేను ఏ దుష్కర్మలు చేయకపోయినప్పటికీ కూడా మరి నాకు ఈ అవస్థ ఏమిటి, మా ఇంటిలోనే నాకు తెలిసిన వాళ్ళు ఇలా మరణం చెందారు కదా, మరి నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇదే ఫలమని అనుకుంటాం. కానీ మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను మనకు తెలియదు. ఆ పూర్వజన్మ కర్మానుగుణముగా ఈ జన్మలో అనుభవించవలసిందనే విషయం కూడా తెలీదు. ఈ జన్మలో మంచి కార్యములు చేయాలి, ఆ చేయబట్టే కదా మనకు రాబో జన్మలో మనం సుఖంగా ఉంటాం. ఈరోజు వేసినటువంటి విత్తనము రేపు పొద్దునే కదా మనకు వృక్షం అయ్యేది అనే విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆ సమయంలో మనకి ఇలాంటివి గుర్తురాక పరమాత్ముడిని నింద వేస్తాం. మరి పరమాత్ముడు అతీతులైనప్పటికీ వారికి
చనిపోయిన జీవిని ఏ జీవినైనా బ్రతికించే శక్తి ఉన్నప్పటికీ వారు తిరిగి వాళ్ళని బ్రతికించరు. ఎందుకంటే పరమాత్మ అంటేనే సృష్టి స్థితి లయకారులు. సృష్టించేదే వారు, ఆ సృష్టించిన దానిని రక్షించేదే వారు, మళ్ళీ ఆ సృష్టించిన దాన్ని తిరిగి వారిలోనే లయింప చేసుకునే శక్తి గలవారు. వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికర్త, ఈశ్వరుడు మరి లయకారుడు, వారిలో లయింపజేసుకుంటాడు. ఈ ముగ్గురు యొక్క కలకే దత్తాత్రేయులు స్వామివారు. కాబట్టి దత్తాత్రేయుల స్వామి వారికి ఆ శక్తి ఉందని ఒక మారు ఆ దత్తుడి విషయంలో ఆ భక్తుడు ఎవరైతే చనిపోయాడో అతని విషయంలో చూపించారు. కానీ ఇది నిత్యం చేయమనే విషయం ఒక అద్భుతమైన రహస్యాన్ని కూడా మనందరికి కూడా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి లేని ఎడల మన లయం ఇప్పుడు మన సృష్టి జరిగిన తర్వాత ఎల్లప్పుడూ పరమాత్మ ఆ స్థితిని మమ్మల్ని ఎప్పుడు రక్షించు మాకు చావు అనేది ఉండకుండా ఉండాలనుకుంటే మరి ఈ భూమి అంతా కూడా అన్ని సర్వజీవులతో కూడా నిండిపోతుంది కదండి, స్థలం లేకుండా అయిపోతుంది కదా. మనం చేసిన పూర్వజన్మలో చేసినటువంటి పాపము కర్మలు ఏమేమి చేసామో అన్నీ కూడా అనుభవించాల్సిందే కదా. మరి అది అనుభవించకుండా పరమాత్ముడు ప్రతి భక్తుడు కూడా నేను పలానా దేవీ దేవతల యొక్క భక్తుడిని కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించి నాకు చావు లేకుండా చూడమని ఆ పరమాత్మను కనుక మనం వేధిస్తే మరి ఆ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమాత్ముడు లయింప చేసుకునేటువంటి ఆ క్రియ ఏమైపోతుంది. అలాగే భూమిపైన చావు లేకుండా ఉంటే మరి ఎన్నో జీవులతో గుంపులుగా అయిపోతే మరి దానికి ఒక సృష్టించిన వాడు మరి ఆ తీసుకెళ్లే బాధ్యత కూడా పరమాత్ముడిదే. కాబట్టి తీసుకెళ్ళవలసి వస్తుంది. వారి యొక్క కర్మానుగుణంగా వారి ఆయుష్ ఎంత ఉంది అంతవరకే ఉంచి తక్షణమే ఆ పరమాత్ముడు తీసుకెళ్ళిపోతారనే విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనము వెయ్యకూడదు కూడా అనే విషయం గ్రహించాలి. మనం ఎంత భగవంతుడు నమ్ముకున్నప్పటికీ కూడా పరమాత్మ నాకు చావు లేకుండా నన్ను ఆశీర్వదించు అంటే మటుకు అది స్వార్థం అయిపోతుంది. అంటే నీవు దేవుణ్ణి కొలిచేందుకు నీవు సంతోషంగా నీ ప్రపంచంలో విషసుఖాల వెంట పడుతూ ఉండాలనేదే తప్ప ఆ పరమార్థ సాన్నిధ్యాన్ని పొందుకునే అవకాశం లేకుండా నీ యొక్క సాధనని నువ్వు ఉపయోగిస్తున్నావు అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. ఇలాంటి తప్పులు చేయకూడదనే మనము స్వామివారు చెప్పినటువంటి అద్భుత రహస్యాన్ని మనం గ్రహించుకోవాలి. తర్వాత ఇప్పుడు పరాన్నం వలన సుఖం కలదనే భావన కలిగిన విప్రుని భార్యకు కనువిప్పు కలుగచేయటం, అలాగే పరాన్నం గ్రహింపరాదనే ఆ విప్రుడు సంకల్పాన్ని తారుమారు చేయటం ఎలా జరిగిందనే విషయం ఇప్పుడు ఆ దత్తాత్రేయుల స్వామి వారి యొక్క లీలలో తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతమైనటువంటి లీల అండి. ఇది కూడా స్వామివారు గాన్గాపురంలో ఉన్న రోజుల్లో అక్కడొక నిష్ఠగల బ్రాహ్మణుడు ఉండేవాటండి. చాలా ఆచారవంతుడు, నిష్ఠ ఎక్కువ, ఎంతో ఆచారంతో ఆయన వ్యవహరిస్తూ ఉండేవాడు. అతని ఆచారంలో ముఖ్యమైనటువంటి ఆచారం ఏంటి అంటే ఆయన తన ఇంట్లోనే తను స్వయంగా వండుకొని తినే ఆహారము తప్ప మరి ఏ ఇతరుల ఇంటికి వెళ్ళి భుజించడు. ఇది అతని నిష్ఠ. పరాన్నము భుజించాలి అనేటువంటి ఉద్దేశం అతనికి లేదు. అతని దృష్టిలో అది తప్పు అనేటువంటిది ఆయన యొక్క నిష్ఠ. చిత్రం ఏమంటే ఆ బ్రాహ్మణి యొక్క భార్యకి మటుకు వ్యతిరేక బుద్ధి కలది. అంటే తన భర్త తన ఇంట్లోనే ఆహారం తీసుకోవాలి అని ఉన్నటువంటి నిష్టకి వ్యతిరేకంగా తన భార్య మటుకు పరాన్నం భుజించాలంటే ఆమెకి ఆసక్తి ఉండేది. ఇది ఇద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసం. మరి సర్వవ్యాప్తి అగు సర్వజ్ఞుడు అగు ఆ జగత్ గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుల స్వామి వారికి తెలియని విషయం అంటూ ఏది ఉంటుందండి? ఈ దంపతుల యొక్క ఇద్దరి ఉద్దేశానికి ఆ పరమాత్ముడికి ఎప్పుడో తెలుసు. ఆయన మఠంలో ఉన్నప్పటికీ కూడా వీరా గాన్గాపురంలో ఎక్కడో ఒక మూలన ఏ ఇంట్లో ఈ దంపతులు ఉన్నప్పటికీ కూడా వారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అంతా కూడా ఆ పరమాత్ముడికి తెలుసు. అందుకనే పరమాత్మ సర్వవ్యాపి, అందరిలో ఉన్నవాడు, అంతర్యామి ఆయనే. మరి ఆయనని తప్పించుకుని మనము ఏ కార్యమైనా చేయగలమా? చేయలేం కదా. ఆయనకు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఆయనకి మనకి తెలియదు ఆ విషయం. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయనకి తెలుసు అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించాలి మనం. అందుకే ఆ సర్వజ్ఞుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారికి ఈ దంపతుల యొక్క మనోభావం తెలుసు. స్వామివారు దత్తాత్రేయ స్వామి వారికి
మామూలు సామాన్య మానవుడు వలె వారికి 2 కళ్ళే కనబడతాయండి. మనకి ఎలా 2 కళ్ళు ఉన్నాయో స్వామివారు కూడా 2 కళ్ళే ఉన్నాయని మనం అనుకుంటాం. ఆయనకి 2 కళ్ళే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. కానీ ఆ దత్తాత్రేయుల స్వామి వారి యొక్క దృష్టి మటుకు అనంతము. ఎక్కడో ఏ మూల సప్త సముద్రాలకు ఆవల ఎక్కడ ఉన్నా, మరి బాబాగారు అంటారు కదండి సచ్చరిత్రలో, మీరు చేసే పనులన్నీ నాకు తెలుసు, సప్త సముద్రములకు ఆవల ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారో నాకు అన్నీ కూడా తెలుసు అని ఆ దత్తాత్రేయుల స్వామి వారి అవతారమైనటువంటి సద్గురు సాయిబాబా గారు అన్నారనే విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. కాబట్టి ఆ పరమాత్మకు తెలియదంటూ ఏది లేదు. వారికి మనలాగా 2 కళ్ళు మాత్రమే మనకి కనిపిస్తున్నప్పటికీ వారి యొక్క దృష్టి మటుకు అనంతము. మనమే ఉన్నాం ఇప్పుడు. మనకి 2 కళ్ళు ఇచ్చాడు పరమాత్మ. ఈ ఇంద్రియాల ద్వారా ఈ 4 గోడల మధ్య ఈ గదిలో ఉన్నటువంటి దృష్టి అంతవరకే చూడగలుగుతాం. కానీ పక్క గదిలో మన దృష్టి ఏముంది జరుగుతుందో మనకు తెలుస్తుందా అండి? తెలియదు. ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి మానవులం. మరి పరమాత్మ అలా కాదు కదా. వారి సృష్టిలో ఏది జరుగుతున్నా వారికి తెలుసు. సర్వజీవులలో ఉన్నటువంటి అంతర్యామి వారే. ఒక్క మానవులోనే కాదు, క్రిమి కీటకాల్లో, జంతువులలో, పశుపక్షాదులలో, జలచరాలలో అంతా వారే వ్యాపించి ఉన్నారనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ అనంతకోటి బ్రహ్మాండంలో గల ఎంత చిన్న జీవి అయినను ఒకే సమయంలో అనేక జీవులపై యావత్ ప్రపంచమంతా ఆ దత్తాత్రేయులు స్వామివారి యొక్క దృష్టి వ్యాపించి ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఏ మూల ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఆ సమర్థ గురువుకి తెలుసు అనేటువంటి విషయము మనము ఇక్కడ గ్రహించాలి. అది తెలియక మనము మన యొక్క స్థాయిని చూసి మనము ఎదుట ఉన్నట్టు జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి మన స్థాయితో పోల్చుకుంటామండి. అదే మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. నిజంగా వారు జగద్గురువు అండి. జగద్గురువు అంటే మనము ఆయనకు తెలియకపోవటం అనేది ఏం లేదు. సాక్షాత్ పరమాత్మ, సాకార నిరాకార రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ పరమాత్మయే ఆ జగద్గురువు. ఆ జగద్గురువే పరమాత్మ, గురువే దేవుడు అనేటువంటి విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. గురువుకి పరమాత్మకి వ్యత్యాసం చూసినవాడు దేవుణ్ణి తెలుసుకోలేడు. సాక్షాత్తు దేవుడే ఆ గురువు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే ఆ దంపతులకి ఉన్నటువంటి ఆ మనోభావాన్ని పరమాత్మ అయినటువంటి ఆ జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు గ్రహించారు. ఆ బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యకి ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి భావన వారికి తెలిసింది. అయితే గానగాపూర్లో ఒక ఆచారం ఏంటంటే ప్రతిరోజు కూడా బ్రాహ్మణుల ఇంట్లో భోజనం జరుగుతూ ఉంటాయి. ఆ భోజనం పెడుతూ ఉంటారు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళి భోజనం పెట్టిన వారి ఇంట్లో భోజనం ప్రసాదంగా స్వీకరించడం అనేది ఒక ఆనవాయితీ. ఒకసారి ఏమైందంటే ఇలాగే గ్రామంలో ఒక బ్రాహ్మణు ఇంట ఒక భోజనం పెట్టడం జరిగింది మాట. అక్కడ ఈ విషయము భార్యకి తెలిసి భర్తను పోయి అడుగుతుంది. మరి ఈరోజు ఫలానా ఇంట్లో భోజనం పెడుతున్నారు కదా, మనం వెళ్ళి అక్కడ తిందాము అని అడుగుతుంది. ఎందుకంటే ఆమెకి కోరిక ఉంది కదా, పరాన్నం భుజించడం అనేది ఆమెకి ఇష్టం. మరి భర్తకి నియమం ఉంది, ఆయన పరాన్నం భుజించడు, ఆయన ఇంట్లోనే తింటాడు. మరి తన అర్ధాంగి అయినటువంటి ఆ భార్య యొక్క మాట విని ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు, రాని అంటాడు. నేను పరాన్నం భుజించను కాబట్టి వద్దని చెప్తాడు. సరే, ఆమె తన కోరికను అణుచుకుంటుంది భార్య. పాపం భర్త వద్దన్నాడు కదా, మరి ఇంకా చేసేది ఏముంది అని అణుచుకుంటుంది. తన కోరికని అణుచుకుని ఇంట్లోనే ఉంటుంది. ఇంకోసారి ఏమవుతుందంటే గాన్గాపూర్లోనే ఒక ధనవంతుడు, అతడు నిష్టగల బ్రాహ్మణుడు, అతను కూడా తన భార్యతో సహా ఒక సంతర్పణం చేస్తూ ఊళ్ళో వాళ్ళందరినీ, బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానిస్తాడు. అందరినీ కూడా ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా సంతర్పానికి, భోజనానికి ఆహ్వానిస్తాడు. మరి ఈసారి ఎవరికైతే పరాన్నం భుజించకూడదు అనే నియమం కల ఉన్న ఆ బ్రాహ్మణుడు భార్య దత్తాత్రేయ స్వామి అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి కడకు వెళ్ళి చెప్తుంది తన కోరికని. స్వామి, నాకు ఇలా పలానా చోట సంతర్పణం జరుగుతుంది, మరి అక్కడ భోజనం చేయాలని నాకు కోరిక ఉంది, కానీ నా భర్త పరాన్నం భుజించడు, కాబట్టి మీరే
అతన్ని పంపించమని ఆ తల్లి వేడుకుంటుంది. ఆమె మాటలు విని దత్తాత్రేయ స్వామి వారు ఆమె భర్తను పిలిపించి చెప్తాడు, నువ్వు వెళ్ళు, భార్యతో సహా వెళ్ళి ఆ సందర్భానికి హాజరయ్యి అక్కడ భోంచేసిరా అని చెప్తారు స్వామివారు. మరి ఆ బ్రాహ్మణుడికి అలాంటి పట్టింపు ఉన్నప్పటికీ, నియమం ఉన్నప్పటికీ, మరి సాక్షాత్తు ఆ జగద్గురువే చెప్పారు, నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామివారే చెప్పారు. అప్పటికే ఆయన చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యతి. మరి అలాంటి స్వామివారు చెప్పారు కదా, గురువాజ్ఞను ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో అతనికి అయిష్టతతోనే స్వామివారి మాటకి ఆటంకం పరచక తన భార్యతో సహా ఆ సందర్భానికి వెళ్తాడు. వెళ్ళి భోజనం చేయడానికి సిద్ధమవుతారు. సరే, స్త్రీలందరూ ఒక పంక్తిలో కూర్చుంటారు, పురుషులందరూ ఒక పంక్తిలో కూర్చుంటారు. ఇక్కడ చిత్రం ఏమవుతుందంటే స్వామివారు ఒక లీల చూపిస్తాడు. అక్కడ దత్తాత్రేయ స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు ఒక అద్భుతమైన లీల అక్కడ చూపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కనువిప్పు కలిగేందుకు ఒక లీలను ప్రదర్శిస్తారు. భోజన సమయంలో ఏమవుతుందంటే ఆ బ్రాహ్మణుడి భార్య పంక్తిలో కూర్చున్నప్పుడు అక్కడ కుక్కలు రావటం జరుగుతుంది, అలాగే పంది కూడా రావటం జరుగుతుంది. ఇవి రెండు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అన్నాన్ని భుజిస్తాయి. ఇది చూస్తుంది, ఆ సన్నివేశాన్ని ఆ విప్రుని భార్య చూస్తుంది. ఈ విధంగా కుక్కలు పందులు తినే ఆ భోజనం చేస్తుంటే చూస్తుంది ఆమె. వెంటనే ఏం చేస్తుందంటే ఒక్కసారిగా తను మనస్సంతా కలవరపడిపోతుంది. కలవరపడిపోయి కూర్చున్న మనిషి ఒక్కసారిగా భోజన పంక్తిలోంచి లేచి వెళ్ళిపోతుంది. జరిగిన సంఘటన అంతా కూడా నియమ నిష్ఠతో, తర్వాత ఆచారంతో ఉన్నటువంటి తన భర్తకి చెబుతుంది. ఇలా, మరి నేను ఇట్లా భోజనానికి కూర్చున్నాను, మరి అక్కడ కుక్కలు పందులు వచ్చి తిన్నాయి అని చెప్పి నేను ఇక లేచి వచ్చేసానని చెప్తుంది. ఇప్పుడు ఆచారానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. ఎందుకు అంటే, నా భార్య వలన పరాన్నము విడిచిపెట్టినను అంటే అతనికి పరాన్నం తినకూడదనే ఒక నియమం ఉంది కదండి, తన ఇంట్లోనే తినాలని ఉంది కదా. మరి తన భార్య ఆ యతికి చెప్పడం ద్వారా, యతి ఆజ్ఞాపించడం ద్వారా ఇక్కడికి వచ్చాడు కదా, మరి అలాంటి నియమాన్ని వదులుకొని భార్య కోరిక మీదకు మరి పరాన్నం భుజిద్దామని ఉద్దేశంతో వచ్చినప్పటికీ మరి ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. భార్య ముందు కుక్కలు పందులు తినినటువంటి అన్నాన్ని ఈరోజు నేను తినాల్సి వచ్చింది అని కలత చెందుతాడు ఆయన. అంటే ఆయన నియమానికి ఆటంకం వచ్చినప్పుడు జరిగినది ఇలా జరిగింది అనేటువంటి విషయం అతను కలత చెందుతాడు. అంటే చివరికి కుక్కలు పందులు తినేటువంటి ఎంగిలి తినవలసి వచ్చింది అని బాధపడతాట భర్త. వీళ్ళిద్దరు కలిసి పోయి దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారికి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే విప్రుని భార్యకేమో పరాణం మీద ప్రీతి, ఎక్కడికైనా వెళ్ళి తినాలనేటువంటిది ఆమెకి కోరిక. అలాంటి కోరిక ఉన్న ఆవిడ వెళ్ళినప్పుడేమో ఆ రోజు కుక్కలు పందులు వచ్చి తన కళ్ళ ముందు తింటడం చూస్తుంటే లేచి వెళ్ళిపోయింది. అంటే ఇది ఆమె విషయంలో ఇది ఒక తప్పు. అలాగే ఈ విప్రుడు ఆచారవంతుడు, పరాన్నము భుజించను అనే నియమనిష్టలు కలిగినటువంటి ఆచారవంతుడు, మరి తన భార్య కోరిక మేరకు ఇక్కడికి వచ్చి కుక్కలు పందులు తిన్నటువంటి అన్నాన్ని నేను తిన్నాను కదా, ఈరోజు ఈ గతి నాకు పట్టిందని బాధపడ్డాడని చూసాము. ఇది తప్పే, రెండు తప్పే. వాళ్ళిద్దరి యొక్క కళ్ళు తెరిపించేందుకే మరి దత్తాత్రేయ స్వామి వారు ఆ విధంగా చూపించారు. ఆమెకేమో పరాన్నం తినాలి అనేటువంటి ఆసక్తి పనికిరాదు అనేటువంటి విషయం గ్రహించాలి. అలాగే భర్త పరాన్నము భుజించకూడదు అనే అనాసక్తి పనికిరాదు, అనాసక్తి కూడా పనికిరాదు.